శంకర్ నాయక్ గారు కూడా వేదికపైకి రావాలని కోరుతున్నాం. ఒక బలమైన సంకల్పంతో ముందుకు వచ్చి అలాగే దేవరపత్ర నియోజకవర్గ ఇన్ఛార్జి రవీంద్రనాథ్ గౌడ్ గారికి ఈ ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18 గంటలు కష్టపడుతున్నాం మన పవనన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్ళుకుంటూ, అలాగే గద్వాలంగా మన గుండెకాయ లాంటిది దానికి తోడు బాస్ వచ్చినది మా మామగారు వచ్చినాడు. మనకి ఇన్ని కాదు, రాష్ట్రంలో కూడా మన జెండా ఎగురుతుంది. రేపొద్దున జనసేన పార్టీ సీఎం అయ్యేది మనమే. వాళ్ళందరం సైనికులమే. బాధ్యత మన ఇంట్లో మనం ఎలాగైతే చూసుకుంటామో ఇది కూడా ఒక బాధ్యత. జై జనసేన. ధన్యవాదాలు గిరీష్ అన్న. ఇప్పుడు జనసేన పార్టీ బాస్తిమ్మపని నేను అందరు మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన దగ్గర పోవడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. నేను సేవ చేస్తాను సార్ అనే ఉద్దేశంతో పోతే జిల్లా బాధ్యత నాకు అప్పగించడం జరిగింది. ఆ సేవలన్నీ నేను చేయడానికి ముందుకున్నా. జనసేన నాయకులే నా ప్రజలు, నా తమ్ముళ్ళు, అన్ని విధాలుగా వాళ్ళే అని అనుకుంటున్నాను. నా సొంత గ్రామం కాబట్టి, సొంత ఊరు కాబట్టి ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన. గట్టుభీముడు అనే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన తర్వాత జిల్లా చైర్మన్గా డిసిసిబి చైర్మన్ ఉంటే ఆయన పదవులు అనుభవిస్తున్న తిమ్మప్ప గారు, పెద్ద తిమ్మప్ప గారు. తర్వాత నా మద్దలు జెడ్పీటీసీ కావడం, తర్వాత నా తమ్ముడు ఇప్పుడు రాజకీయంగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో. ఇన్ని విధాలు నడుస్తుంది. వాళ్ళకి ఏమి విభేదాలు లేవు. ఎందుకోసం వచ్చారు పార్టీ? జనసేన పార్టీ నాకు నచ్చి వచ్చింది. ఎవరో తీసుకొచ్చి చేసింది అనేది కదా. ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? మేము చేస్తే వాళ్ళకి సిద్ధాంతాలు ఏమున్నావు, వాళ్ళకి ఏముంది సాధారణకలు చూసుకోవడానికి వచ్చిన 100% భరోసా. వాటికి ఇక్కడ పెద్ద దిక్కు లేడనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న కార్యకర్తల లేక జనసేన నాయకుల వాళ్ళు పిల్లడం కూడా కొద్దిగా జరిగింది. మాకు నాయకుడు లేడనే నర్వస్ కావడం జరిగింది. అదే నా ప్రాంతాలు కూడా గట్టు మండలం కానీ, కేటిదొడ్డి కానీ, మల్లకల్లు కానీ ఇవన్నీ బ్యాక్వర్డ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా నాకు తెలిసినావు కాబట్టి వాళ్ళకి ఏదో నా వంతు సాయము చేద్దామనే ఉద్దేశంతో అక్షరాభాషలు కానీ, కథ కానీ, కార్ఖాన కానీ చూసుకుందామనే తోటి నేను కొద్ది ముందుకు ఆర్థికంగా ముందుకు వచ్చిన కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఈ పార్టీలు చేయడం జరిగింది. ఆయన సిద్ధాంతాలు పాటించడం జరుగుతుంది. ఎంపీటీసీ ఎలక్షన్లో, ఎంపీటీసీ ఎలక్షన్లు ఇలా అన్ని విధాలుగా అన్ని ఊళ్ళకి బీఫాములు ఇచ్చి 1 ఓటు కానీ 2 ఓట్లు కానీ మండలాలలో ప్రతి గ్రామంలో నేను జెండా ఎగిరేయాలనే ఉద్దేశంతో అందరికి బీఫాములు ఇచ్చి నింపెడుతున్నాను. ఇంకోటి ప్రతి ఊరికి ఒకసారి జెండా ఎగిరేయాలనే ఉద్దేశంతో ఆ సంకల్పం కూడా ఒక 15-20 డేస్లో పెడుతున్నాను. విలేజ్ తిరగడానికి కూడా నేను సిద్ధమైన. ఈ గ్రామంలో జెండా ఎగిరేసరికి వాళ్ళ భాగాలు అన్నీ తెలుస్తాయి. మన కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, సైనికులు ఎంతమంది ఉన్నారు, ఆ ఉద్దేశం తెచ్చి ఆ ఊర్లో ఏం ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లమా లేక ఇంకేమైనా ప్రాబ్లమా, ఇండ్ల ప్రాబ్లమా, నా శక్తి ఉంది అంతవరకు వాళ్ళకి కొద్దిగా సాయం చేయాలనే ఉద్దేశంతో, దృక్పథంతో నేను ప్రతి గ్రామం తిరగాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో 5 మంది 10 మంది నా కార్యకర్తలు అందరికి జెండా ఎగిరేసి అందరూ మనస్ఫూర్తిగా వాళ్ళని ఆహ్వానించుకొని తిరగడం జరుగుతుంది. బాధ సాధకులు కూడా నేను చూసుకోవడానికి ముందుకు వస్తున్నాను.